నవీన్తో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా పునరుద్ధరించింది. ఎప్పుడో రూపురేఖలు లేకుండా ఉన్న కుంటకు మళ్లీ జీవం పోశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువుకి అయితే హైడ్రా ప్రాణం పోసిందని చెప్పాలి. అయితే బతుకమ్మ కుంట చెరువు కబ్జాదారుల మధ్యలో ఉండడంతో మాత్రము హైడ్రా ముందుకు వచ్చింది. హైడ్రా చూస్తే అయితే గతం నుంచి అయినా ఎప్పటికీ అప్పుడు అయితే హైడ్రా తన పనులు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయింది. దీంతో అయితే బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట కూడా హైడ్రా దృష్టికి వెళ్లడంతో మాత్రం ఇప్పుడు మళ్ళీ జీవనం పొందించిందనే చెప్పాలి. ముళ్ళ చెట్లు, చెత్త చెదారం, మట్టి దిబ్బలు, నిర్మాణ తాలూకా వ్యర్థాలతో నిండి ఉన్న రోజుల్లో అక్కడ చెరువు ఉందని చెబితే కూడా ఎవరు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు చూస్తే మనకి విజువల్స్లో ఇంత క్లియర్గా చెరువు కనిపిస్తుంది. కానీ ఇది హైడ్రాకి ముందు చూస్తే అయితే మనకు అంతా ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ లాగా మారిపోయిన పరిస్థితి ఉండే. అయితే అప్పుడు ఇక్కడ చెరువు ఉందంటే వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంటుండేది. ఏళ్ళ చరిత్ర ఉన్న బతుకమ్మ చెరువు కుంట ఉన్నప్పటికీ కూడా దాని పరిస్థితి అంత దీనంగా మారిపోయింది. అయితే అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే మాత్రము ఇప్పుడైతే చెరువు నిండా నీళ్ళతో కలకలలాడుతుందనే చెప్పాలి. అయితే కేవలం 4 నెలల్లోనే ఈ చెరువుకి మళ్ళీ హైడ్రా ప్రాణం పోసిందనే చెప్పాలి. అయితే హైదరాబాద్ జిల్లా అంబర్పేటలో బాగంబర్పేట రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 563లో 14.06 ఎకరాల్లో బతుకమ్మ కుంట ఉన్నట్టుగా 1962-63 నాటి రెవెన్యూ రికార్డులు కూడా చెబుతున్నాయి. రాను చెరువు కబ్జాకు గురై 5.15 ఎకరాలు మాత్రమే మిగిలింది. అయితే బతుకమ్మ కుంటను బతికించాలంటూ కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా హైడ్రాకి డిమాండ్ చేయడంతో మాత్రం హైడ్రా ముందుకొచ్చిందనే చెప్పాలి. అయితే దీనివల్ల మాత్రం రంగనాథ్ బతుకమ్మ కుంటను సందర్శించి దానిని సుందరీకరంగా నిర్ణయించారు. కుంట తాలూకా స్థలం తనదంటూ ఓ వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించినప్పటికీ కూడా స్టే ఆర్డర్ పొందారు. అయితే ఇది బతుకమ్మ కుంట లేక్ మొత్తం దీనికి సంబంధించి చెరువుకి సంబంధించిందే అని రావడంతో మాత్రం మళ్ళీ పనులు కూడా మొదలైనాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఇక్కడ మాత్రం పనులు కూడా సగం పూర్తయినాయి, ఇంకా పెండింగ్స్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ రావడంతో మాత్రము సెప్టెంబర్ వారికి ఈ బతుకమ్మ కుంటని మొత్తం పనులు పూర్తి చేయాలని చెప్పి అయితే హైడ్రా ఆదేశిస్తుంది. దానితో పాటు ఇక్కడ చూస్తే అయితే మనకు ఈ బతుకమ్మ కుంటలో ఓన్లీ బతుకమ్మ కుంట చెరువుతో పాటు కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో వాకింగ్కి పార్క్, సైక్లింగ్ ఇలాంటి దానికి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా హైడ్రా ప్రకటించింది. దాని తర్వాత అయితే ఇప్పుడు రానున్న బతుకమ్మ పండుగకి మాత్రము ఇక్కడ చుట్టుప్రక్కల ఆడపడుచులు బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మ నిమజ్జనం చేయడానికి మాత్రం ఎంతో అందంగా అయితే బతుకమ్మ కుంటను అయితే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో పోయిన సంవత్సరం బతుకమ్మకి పండుగకి చూసుకుంటే అయితే చెరువు అంతా కబ్జాతో ఉండడంతో మాత్రం ఇది ఒక డంపింగ్ యార్డ్లో ఉండడంతో మాత్రము పోయినసారి బతుకమ్మ నిమజ్జనానికి మాత్రము చుట్టుపక్కల స్థానికులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఆడపడుచులు ఒక చిన్న పాండ్ లాగా ఏర్పాటు చేసి దాంట్లో బతుకమ్మ నిమజ్జనం చేసి బతుకమ్మ ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈసారి బతుకమ్మ కుంట చెరువు మళ్ళీ వాళ్ళ ముందుకి రావడంతో మాత్రం ఇక్కడ స్థానికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. అయితే వాళ్ళ కళ్ళలో కూడా మళ్ళీ ఈ బతుకమ్మ కుంట మళ్ళీ వాళ్ళ ముందుకి ఒక చెరువు ఇలా వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. కానీ హైడ్రా చేసిన పనుల వల్ల మాత్రం వాళ్ళకి మళ్ళీ తిరిగి బతుకమ్మ కుంట చెరువు తిరిగి వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. వీడియో శివతో సుప్రియ, న్యూస్, హైదరాబాద్. కుకట్పల్లి చెరువుకు పూర్వ వైభవం తీసుకు